ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము లూకా సువార్త 5వ అధ్యాయము 4వ వచనము. నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పెను. లాంచ్ అవుట్ ఇంటు ద డీప్ అండ్ లెట్ డౌన్ యువర్ నెట్స్ ఫర్ ఏ డ్రాఫ్ట్. ఒకనాడు యేసయ్య గారు గెన్నేసరతు సరస్సు తీరమున వాక్యమును జనులకు బోధిస్తూ అక్కడే ఉన్న 2 దోణులను చూచి సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయుమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహమునకు బోధించుట చాలించిన తరువాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పినప్పుడు సీమోను, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పి వారు అలాగున చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేసిరి. వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయముందారు. నిజమే, నీ జీవితంలో కూడా నీ విశ్వాసము లోతుగా లేదేమో. లోతైన అనుభవాలు కలిగి ఉండాలి అంటే, నీ జీవితంలో సమృద్ధి కనబడాలి అంటే, ఆశీర్వాదం అనే రాసులు నీ జీవితంలో కనబడాలి అన్నా నీవు దేవుని మాట వినాలి. అప్పటి వరకు ఆ రాత్రంతా తన పడవను పైనే వేశాడు. నీ విశ్వాస జీవితం కూడా అలా పైనే తేలినట్టుగా వేసినట్టుగా ఎంత కష్టపడుతున్నా ఫలితం చూడలేక సీమోను వలె నీ జీవితం కూడా ఉండినట్లయితే నీవు దేవుని మాటను ఆలకించు. నీ విశ్వాస జీవితాన్ని కాపాడుకో. లోతైన జీవితం, లోతైన విశ్వాసం, లోతైన అనుభవాలతో నీవు ముందుకు సాగుతున్నట్లయితే వాగ్దానం ఇచ్చిన దేవుడు నీ జీవితంలో ఆశీర్వాదాలను అనే రాశి నీ జీవితంలో ఉంచుతాడు. నీ ఇరుగు పొరుగు వారు విస్మయముందేలా నీవు కూడా నీకు నీవుగా నమ్మలేనటువంటి ఆశ్చర్య అద్భుతాలను నీ దేవుడు నీ జీవితంలో జరిగించుటకు సమర్థుడు అని నీవు నమ్మి దేవుని మాటకు లోబడి నీ విశ్వాస జీవితంలో ముందుకు సాగిపో. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతిమికులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానం నకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో వినిన వాక్య ప్రకారం వారి జీవితాలను సరిచేసుకొని వారి జీవితాలని బాగుపరుచుకొని నాయనా నీ మాటకు లోబడి వారి విశ్వాసాన్ని దినదినము బలపరుచుకుంటూ సాగిపోయే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రార్థన అవసరం ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే ఏ ఇబ్బందుల్లో, ఏ కష్టాల్లో, ఏ శ్రమల్లో ఉన్నారో వారిని ఆదరించండి దేవా. సమయానుకూలంగా వారి అవసరతలను, అక్కరతలను తీర్చి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.